రాజమండ్రి రూరల్ కాతేరు మల్లయ్యపేట శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో వందలాది ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం, భారత్ రైస్ పప్పులు, భారత్ ఆటా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం బీజేపీ నాయకుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నెల వెంకటలక్ష్మి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపి యేసు, సీనియర్ నాయకులు కొల్లి నరసింహారావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దత్తు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పేద మధ్య తరగతి మహిళలకు లబ్ధి చేకూరేలా ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ తో ప్రతి సిలిండర్ పై 300 సబ్సిడీ ఇస్తున్నందున ఈ పథకాన్ని ప్రతి మహిళలు ఉపయోగించుకోవాలన్నారు. రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ ప్రధాని ప్రతి ఇంటి మహిళకు గ్యాస్ కనెక్షన్లు ఉండాలని ఉజ్వల పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. వీరాంజనేయులు, రుతుల చిన్నబాబు, పిచ్చుక రాంబాబు, తాడి కోటేశ్వరరావు, వర్ధిని, గోరంట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 14 తర్వాత అనేది ఒక చరిత్రలో నిలబడుతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందాక దత్తన్నగా చెప్పినట్టు మహిళల ఆత్మగౌరవం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మహిళలకు అభ్యున్నతికి, మహిళా సాధికారతకి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క కృషి ఉజ్వల గ్యాస్. ఒకప్పుడు నేను డ్వాక్రా సంఘంలో ఉన్నాను. డ్వాక్రా సంఘంలోనూ ఆ రోజు వాజ్పేయి గారు దీపం పథకం ఇవ్వడానికి ముందు గ్యాస్ కొనుక్కోవాలంటే ఒక ఎమ్మెల్యేదో ఎంపీదో ఒక లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ తీసుకొని పడిగాపులు కాసి నెలలు పడిగాపులు కాస్తేనే కానీ గ్యాస్ వచ్చేది కాదు. ఈరోజు మన ఇంటికి ఆన్లైన్లో కానీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఉజ్వల గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అది నరేంద్ర మోడీ